హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ చూడండి, 100 మార్కులతో 10th పరీక్షలు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి 2025-26 నుంచి అమలుకు నిర్ణయం. ఈ ఏడాది పాత పద్ధతిలోనే ఎగ్జామ్స్, సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. 10th ఇంటర్నల్ మార్కుల రద్దు విధానాన్ని 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్టు సర్కారు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఇంటర్నల్ మార్కుల విధానం రద్దు చేస్తున్నామని, మొత్తం 100 మార్కులతో పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. అయితే విద్యా సంవత్సరం ముగింపు దశలో ఉంది. ఇప్పటికే దాదాపు 90% సిలబస్ కూడా పూర్తయింది. ఈ క్రమంలో పరీక్షల్లో సవరణలు తీసుకురావడం, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మార్చడంపై టీచర్లలో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అయితే ఇంటర్నల్ మార్కుల విధానం ఎత్తేయడాన్ని స్వాగతిస్తున్నా వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన సర్కార్ 2025-26 నుంచి ఇంటర్నల్ మార్కుల విధానం ఎత్తేస్తున్నట్టు సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం థియరీ 80 మార్కులు, ఇంటర్నల్లో 20 మార్కుల విధానం యథావిధిగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. గురువారం ఇచ్చిన ఉత్తర్వుల్లో గ్రేడింగ్ విధానాన్ని సైతం స్వస్తి చేస్తామని పేర్కొన్నారు. కానీ సవరణలు చేపట్టిన ఉత్తర్వుల్లో 80-20 మార్కులు పద్ధతిలోనే పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. 10th క్వశ్చన్ పేపర్ తయారీపై కసరత్తు. 10th క్వశ్చన్ పేపర్ల తయారీపై విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ప్రభుత్వం క్వశ్చన్ పేపర్ విధానంలో మార్పులు చేయడంతో దానికి అనుగుణంగా కొత్తగా పేపర్లు తయారు చేయడంపై ఎన్సీఈఆర్టీ చర్యలు ప్రారంభించింది. శుక్రవారం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ క్వశ్చన్ పేపర్ తయారీ నిపుణులతో వర్క్షాప్ నిర్వహించింది. సబ్జెక్టుల వారీగా 100 మార్కుల పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండాలనే దానిపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లోనూ ముందుగా సిసిఈ విధానం అమలు చేసి తిరిగి 100 మార్కుల క్వశ్చన్ పేపర్ విధానం కంటిన్యూ చేస్తున్నది. తెలంగాణలోనూ అదే విధానం అమలు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. లాంగ్వేజ్లో 70 మార్కులు థియరీ, 20 మార్కులు బిట్ పేపరు. ఇంగ్లీష్లో 60 మార్కులు థియరీ, 40 మార్కులు బిట్ పేపరు. మ్యాథ్స్, సైన్స్, సోషల్ తదితర సబ్జెక్టులకు 80 మార్కులు థియరీ, 20 మార్కులు సబ్జెక్టు టైప్ బిట్ పేపర్స్ ఇవ్వాలని ప్రాథమికంగా భావిస్తున్నట్టు సమాచారం. కాగా ఈ వారంలోనే క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ ఇవ్వనున్నట్టు అధికారులు చెబుతున్నారు. నేటి నుంచి సిపి గెట్ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్లు. రాష్ట్రంలోని ఎంఈడి, ఎంపీఈడి కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహిస్తున్న సిపి గెట్ ఫైనల్ ఫేజ్ ప్రవేశాల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుందని సిపి గెట్ కన్వీనర్ పాండ్రంగారెడ్డి తెలిపారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 2 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, 3న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని, వచ్చే నెల 3-4 తేదీలో వెబ్ ఆప్షన్లకు ప్రక్రియ ఉంటుందని, డిసెంబర్ 5న సీట్ల కేటాయింపు ఇస్తారని చెప్పారు. సీటు పొందిన విద్యార్థులు డిసెంబర్ 9న సంబంధిత కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని చెప్పారు. ఇక డిఏఓ సెలెక్టెడ్ లిస్ట్ రిలీజ్. ఆ డిఏఓకి సంబంధించిన ఇక్కడ ప్రొవిజనల్ సెలెక్టెడ్ నోటిఫికేషన్ అనేది మనం చూసుకోవచ్చు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినటువంటిది. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2కు సంబంధించి, డిఏఓ గ్రేడ్ 2కు సంబంధించి ఇక్కడ మనకు మల్టీ జోన్ 1లో 28 మంది, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయి, అవి చెక్ చేసుకోండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఉందంటే మీరు సెలెక్ట్ అయినట్టే. అదేవిధంగా మల్టీ జోన్ 2లో 23 మంది. ఈ విధంగా మొత్తానికి 2 వేకెన్సీస్ పెట్టారు. మొత్తం 53 పోస్టులకు నోటిఫికేషన్ ఇది. దీనికి సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి, చూద్దాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 53 డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ అభ్యర్థుల లిస్టును టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. 2022 ఆగస్టులో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పరీక్షకు 1,06,253 మంది అప్లై చేసుకున్నారు. ఇటీవల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసింది. తాజాగా సెలెక్టెడ్ లిస్టును విడుదల చేసింది. మల్టీ జోన్ 1లో 28, మల్టీ జోన్ 2లో 23 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన వివరాలు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టాము. 2 ఫలితాలను హోల్డ్లో పెట్టామని చెప్పారు. ఇది యాక్చువల్లీ మనకు ఉన్నటువంటి ఒరిజినల్. ఇది ఈ ఒరిజినల్ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ జాయిన్ కాండి, అక్కడ మీకు పీడిఎఫ్ దొరుకుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం.